మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మరొక బాంబు పిలిచాడు. ఏమిటి బాంబు అంటే, జనరిక్ మందుల మీద 200% నేను సుంకాన్ని పెంచబోతున్నాను, ఖబర్దార్ అంటూ ఒక హెచ్చరిక చేశాడు. అంటే భారతదేశం మరియు ఇతర దేశాల నుంచి అమెరికాకు బల్క్ డ్రగ్ ఎగుమతి అవుతోంది. జనరిక్ మందులకు సంబంధించిన డ్రగ్ బల్క్ డ్రగ్ వెళ్తోంది, లేక జనరిక్ మెడిసిన్స్ తయారు చేసి డైరెక్ట్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. వీటి వల్ల భారతదేశం గణనీయంగా విదేశీ మార్కెట్ ద్రవ్యాన్ని పొందగలుగుతోంది. అమెరికాకు పంపించేటువంటి జనరిక్ మందుల్లో మన దేశం అగ్రస్థానంలో ఉందని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే, జనరిక్ మెడిసిన్స్ను అమెరికాలోనే తయారు చేయాలి, ఇతర దేశాల నుంచి మనం తెప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? జనరిక్ మెడిసిన్ ఎప్పుడైతే తయారవుతుందో జనరల్ మెడిసిన్ కూడా దాంట్లో తయారవుతుంది. ప్రతి జనరల్ మెడిసిన్ తయారు కావాలంటే ఏదైనా ఒక మెడిసిన్ ఇవాళ మనకు కనబడుతుంది అంటే ఆ మెడిసిన్ జనరిక్ మెడిసిన్ కాకుండా ఒకవేళ జనరల్ మెడిసిన్ అయినట్టయితే ఈ జనరల్ మెడిసిన్ తయారు చేయడానికి జనరిక్ మెడిసినే కారణం అవుతుంది. అంటే మూలమైనటువంటి ఏదైతే మందు ఉంటుందో దాన్ని జనరిక్ మెడిసిన్ అంటున్నాం. ఈ జనరిక్ మెడిసిన్కి కొన్ని రంగు, రుచి, వాసన మార్చేసి దాన్ని జనరల్ మెడిసిన్ కింద తయారు చేస్తారు. దానికి ప్యాకింగ్ బ్రహ్మాండంగా తయారు చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా ఇస్తారు. ఇది 10 పైసలకు దొరికితే ఒక 10 రూపాయలకు దొరికేటువంటి మందు అయితే దాన్ని 100 రూపాయల నుంచి 1000 రూపాయలకు అమ్మేస్తారు. అంటే విపరీతమైనటువంటి డబ్బు సంపాదించుకోవడానికి జనరల్ మెడిసిన్ మీద ఆంక్షలు లేవు, కానీ జనరిక్ మెడిసిన్ మీద ఆంక్షలు ఉన్నాయి. జనరిక్ మెడిసిన్ ఎట్టి పరిస్థితుల్లో రేట్ ఎక్కువ వేయడానికి వీల్లేదు. రెండోది, ఇది మూలధాతు అయి ఉండాలి. కాబట్టి జనరిక్ మెడిసిన్ అనేది కొనమని చెప్పి భారత ప్రభుత్వం విపరీతంగా ప్రచారం కూడా చేస్తోంది. జనరిక్ మెడిసిన్ షాప్స్ను కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చి దాన్ని పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బును కూడా కొంచెం ఆర్థిక సాయం కూడా అందిస్తూ దేశమంతా కూడా కొన్ని వేల షాపులను ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రైవేట్ వాళ్ళు కూడా చాలామంది జనరిక్ మెడిసిన్ షాప్స్ పెట్టారు. ఇప్పుడు ట్రంప్ యొక్క ఆలోచన ఏమిటంటే, మనం భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడి బల్క్ డ్రగ్ను ఎందుకు కొనుక్కోవాలి, అది అమెరికాలో ఎందుకు తయారు కాకూడదు? కాబట్టి ఏం చేశాడు, ఇప్పుడున్నటువంటి దానికి జీరో ట్యాక్స్ ఏమీ లేదు. కానీ మీరు 2028 నాటికి జనరిక్ మందులు మా భారతదేశాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి అమెరికాకు రావాలంటే 100% ట్యాక్స్ పెంచాలి, 100% ట్యాక్స్ పెంచాలి, సుంకం 100% ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ 2029 నాటికైతే 200% కట్టాలి. అంటే 2026లో ఈ ప్రకటన ఎందుకు చేశాడు? ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో భారతదేశంలో ఉండేటువంటి కంపెనీలు ఏవైతున్నాయో, సప్లై చేసే కంపెనీలు కానీ ఇతర దేశాలకు సప్లై చేసే కంపెనీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అమెరికాలో కూడా తమ యొక్క బ్రాంచ్ను ఓపెన్ చేసుకొని అక్కడే వాళ్ళు డ్రగ్ తయారు చేసి, జనరిక్ డ్రగ్ తయారు చేసి అక్కడే అమ్మాలి. అప్పుడు వాళ్ళకి ట్యాక్స్ వర్తించదు. భారతదేశం నుంచి కానీ ఇతర దేశాలకు కానీ ఎగుమతి చేస్తే మాత్రం అమెరికా 2028లో 100% ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది అదనంగా. అలాగే 29 నాటికి 200% ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. అంత ట్యాక్స్ ఇచ్చి ఈ దేశాల నుంచి అక్కడ పంపించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఆటోమేటిక్గా దానికి అంత కాస్ట్ అక్కడ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల అత్యధికమైన పరిశ్రమల్ని అమెరికాకు రప్పించి అమెరికాలోనే జనరిక్ మందుల్ని స్వయంగా తయారు చేసి అమెరికాలో సప్లై చేసినట్టయితే మన దేశం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉంటుందనే ఉద్దేశంతో ట్రంప్ చాలా తెలివిగా చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటనకు మరి ఎన్ని దేశాలు స్పందిస్తాయో మనకు తెలియదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు అక్కడ ఆల్రెడీ బల్క్ డ్రగ్ జనరిక్ మెడిసిన్స్ కూడా తయారు చేసి ఆ బల్క్ డ్రగ్ని ఇస్తున్నారు వాళ్ళు. దాన్ని తీసుకొని అక్కడ కంపెనీలు కొన్ని జనరల్ మెడిసిన్స్ కూడా తయారు చేసి అమెరికా లోపల అందరికీ పంపించే ఏర్పాటు చేస్తున్నారు. కానీ జనరిక్ మెడిసిన్ పరిశ్రమలు భారతదేశంలో ఉండటం వల్ల లక్షలాది మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతోంది. మనకు ట్యాక్సుల రూపంలో విపరీతమైన డబ్బు వస్తోంది. భారతదేశం ఆదాయం దాని మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి అమెరికాకు అత్యధికంగా జనరిక్ మెడిసిన్స్ సప్లై చేస్తున్నటువంటి భారతదేశం అమెరికాకు పంపించడం మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేక అమెరికాలోనైనా తమ కంపెనీని ఓపెన్ చేసి అక్కడే డ్రగ్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరర్గా మారి అక్కడ సప్లై చేయాలి. దీనివల్ల ఏమిటంటే అమెరికాలో ఓపెన్ చేస్తే ట్యాక్సెస్ అన్ని అమెరికాకే పోతాయి. దాంతోపాటుగా మ్యాన్ పవర్ అంతా కూడా అమెరికాలో తీసుకుంటారు. అప్పుడు భారతదేశం ఉద్యోగ అవకాశాలు కోల్పోతుంది, దాంతోపాటుగా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది. మూడోది ఏంటంటే దాని నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్ను కూడా మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భారతదేశానికి పెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కోలుకోవాలంటే లోకల్గా దేశీయంగా మనం జనరిక్ మెడిసిన్స్ యొక్క ఉపయోగాన్ని ఎక్కువగా పెంచి 140 కోట్ల మంది జనాభా ఉన్నారు.
నిజంగా డాక్టర్స్ తలుచుకుంటే జనరిక్ మెడిసిన్స్ తప్పనిసరిగా వాళ్ళు రాస్తే, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా విడివిగా కనబడేటట్టుగా క్యాపిటల్ లెటర్స్లోనే మందులు రాయాలనేది ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళ మీద విధించినటువంటి ఆంక్ష. చాలామంది రాయడం లేదు. అలా రాయని వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించడం అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్లు అందరూ కూడా క్యాపిటల్ లెటర్స్ రాసినప్పుడు ఆ లెటర్స్ని తీసుకెళ్లి జనరిక్ మెడిసిన్లో ఇస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మందు కొట్టంగానే దాంట్లో దానికి జనరిక్ మెడిసిన్ ఏమొస్తుందో కూడా కనబడుతుంది, దాన్ని మనకి ఇచ్చేస్తారు. ఆ రకంగా జనరిక్ మెడిసిన్ మనం ప్రోత్సహించినట్టయితే భారతదేశం లోపల అమెరికాకు పంపించాల్సిన అవసరం లేకుండా మొత్తం అత్యధికంగా వచ్చేటువంటి మొత్తం జనరిక్ మెడిసిన్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మన కన్జంప్షన్ ఎప్పుడైతే పెరిగిందో, మనం అమెరికా మీద ఎప్పుడైతే డిపెండ్ కావో, అప్పుడు అమెరికాకు మనం మన కర్మాగారాలు ఓపెన్ చేసి ఆ కంపెనీస్ ద్వారా అక్కడ సప్లై చేసి మన యొక్క ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని, ఆదాయ వనరుల్ని అన్నిటిని నాశనం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అంటే అది చేయాలి అంటే ఇప్పటి నుండి ప్రతి పల్లెటూరులో, ప్రతి వీధిలో ఒక జనరిక్ మెడికల్ షాప్ ఓపెన్ చేసి డాక్టర్లతో కూడా జనరిక్ మెడిసిన్ కంపల్సరీగా రాసేట్టుగా చేసి, లేకపోతే కనీసం వాళ్ళు క్యాపిటల్ లెటర్స్ రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కంప్యూటర్లో ఫీడ్ చేయగానే జనరిక్ మెడిసిన్ ఏమిటో దానికి ఆల్టర్నేట్గా కనబడుతుంది. అలాంటి మెడిసిన్స్ మనం ఉపయోగించినప్పుడు మన సేఫ్టీ ఉంటుంది. రెండోది చాలా చౌకగా దొరుకుతాయి. జనరల్ మెడిసిన్తో పోలిస్తే జనరిక్ మెడిసిన్ చాలా తక్కువ దొరుకుతుంది. ఇది 10 రూపాయలు దొరుకుతుంది, 100 రూపాయలు దొరుకుతుంది. 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, తక్కువ కాస్ట్ అవుతుంది, పేదవాళ్ళకు ముఖ్యంగా వైద్యం అందుతుంది. చాలామంది జనరిక్ మెడిసిన్స్ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అవి మంచి మందులు కావని. కానీ అది కరెక్ట్ కాదు. జనరిక్ మెడిసిన్ పర్ఫెక్ట్ ఫార్ములాతో తయారు చేసి మార్కెట్లో ఇచ్చినట్టయితే తప్పనిసరిగా అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఏ జనరల్ మెడిసిన్ తయారు చేయాలన్నా దాని బేస్ ఏంటంటే జనరిక్ మెడిసినే. జనరిక్ మెడిసిన్ లేకుండా ఏ జనరల్ మెడిసిన్ తయారు కాదు. మరి జనరల్ మెడిసిన్ తయారు చేయడానికి మూలమైనటువంటి జనరిక్ మెడిసిన్ మనం ఉపయోగించినప్పుడు ఆ జబ్బు ఆటోమేటిక్గా తగ్గిపోతుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి డబ్బు కాసుపడి చాలామంది డాక్టర్లు కక్కుర్తిపడి జనరిక్ మెడిసిన్ మంచిది కాదు, మీరు జనరల్ మెడిసిన్ వాడమని కంపెనీలకు ప్రోత్సహిస్తూ దాన్ని కొనిపించే ప్రయత్నం చేస్తున్నారు. జనరిక్ మెడిసిన్ రాయకుండానే ఎవరు తెచ్చినా అది కరెక్ట్ కాదు, తీసుకెళ్ళండి, మళ్ళీ జనరల్ మెడిసిన్ పట్టుకురాని చెప్పి వాళ్ళకి ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి డాక్టర్లకు మీద కంప్లైంట్ చేస్తే పోలీసు వారు వెంటనే చర్య తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ రకంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనరిక్ మెడిసిన్ యొక్క అవసరం పెరుగుతుంది. జనరిక్ మెడిసిన్ బాగా ఉపయోగిస్తున్నారు. ప్రజలు భవిష్యత్తులో కూడా జనరిక్ మెడిసిన్ బాగా ఉపయోగించి అమెరికా ఉపద్రవం నుంచి మనం బయటపడాలని కోరుకుంటాం.